తోటకూర పకోడీ చేస్తున్నామండి. గట్టి పకోడీ. బేసన్ బియ్యం పిండి కొంచెం, ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, 1 కప్పు బేసన్ అండి. తోటకూర 2 కట్టలు తోటకూర సన్నగా కట్ చేసాము. పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చీలు, ధనియాలు 1 స్పూను, సోంపు అండి 1 స్పూన్ సోంపు, ధనియా 1 స్పూను, మిర్చీలు 4 మిర్చీలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా పసుపు, ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇందులో గ్రైండ్ పేస్ట్ చేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా తినే సోడా కూడా వేసుకుందామండి. కొద్దిగా తినే సోడా అండి. దీన్ని మిక్స్ చేసుకుందాము, బాగా కలిపేసుకుందాము. ఇది బాగా కలుపుకున్నాక ఈ తోటకూర కూడా దీంట్లో వేసి బాగా కలపాలండి. వాటర్ వేయకుండా ఈ తోటకూరలో ఉన్న వాటరే దీనికి కలిపేసుకోవాలి. పొడి పొడిగా ఉండాలి. సోంపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఇందులో వేసుకుందాము. బేసిన్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అది సోంపు, పచ్చిమిర్చి బరకగా పేస్ట్ చేసి వేయాలండి. బాగా మిక్స్ చేసినాక తోటకూర వాటర్ అంతా బాగా పిండేసి వేయాలి. వాటర్ వేయకుండా అదే తోటకూరలోనే వాటర్ ఉంటుంది. అది పొడి పొడిగా మనం తడుపుకోవాలి బేసను. అప్పటి వరకు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయిలో నూనె పోసుకుందాము. కొద్దిగా బేసన్లో పకోడీకి కొంచెం గోరెచ్చని నూనె కూడా పోయాలండి. అప్పుడే క్రిస్పీగా బాగా వస్తాయి. నూనె వేడి చేసుకుందాము. నూనె వేడి అయ్యే వరకు మనం పిండి తడిపేసుకుందామండి. కలిపేసుకున్నాం కదండి అంత పౌడరు. ఇప్పుడు ఈ తోటకూర వేసి బాగా మిక్స్ చేసుకుందాము. వాటర్ లేకుండా పిండి వేసుకోవాలి. కలుపుకుందామండి. ఈ ఆకులో ఉన్న వాటర్తోనే కలుపుకోవాలండి. కావాలంటే ఒక 2 స్పూన్స్ వేడి నూనె కూడా పోసుకుందాము. మంచి క్రిస్పీగా వస్తుంది. టూ స్పూన్స్ అండి. బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి పొడిగా ఉండాలండి. అక్కడక్కడ పిండి ఉండొద్దండి. మంచిగా పొడి పొడిగా ఉండాలి. అక్కడక్కడ కొంచెం పొడి పొడిగా ఉంటే మనం ఒకవేళ ముద్దగా అయినా ఆ పొడితో మంచిగా డ్రై చేయొచ్చండి. అందరూ ఆనియన్ పకోడీ చేస్తారండి. ఇది డిఫరెంట్ తోటకూర పకోడీ. హెల్దీ కూడా అండి. మీరు కూడా ఇలా చేసి తినండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైందో చూద్దామండి. ఆయిల్ వేడి అవుతుంది. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందామండి, బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది ఆయిల్ది వేడి అయిపోయింది కదా. 10 మినిట్స్ అయిందండి. వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు వేసుకుందామండి.
చిన్న చిన్నగా వేసుకోవాలండి, చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. మనం తిప్పుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, మంచి కలర్ఫుల్ ఉంది. హెల్త్కి కూడా మంచిదండి ఇలా తోటకూరలా చేసుకుంటే. పప్పులో ఎవరు తినరు కదా చిన్నపిల్లలు, ఇలా పకోడీ చేసి పెడితే చాలా బాగా తింటారండి క్రిస్పీగా. హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. సిమ్లో పెడితే మెత్తగా అయిపోతుంది. హైలోనే పెట్టి హైలోనే ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. గోల్డ్ కలర్ రాగానే తీసేయాలండి. చూద్దామండి. ఇప్పుడు చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చేసింది. తీసేద్దాము, మళ్ళీ మాడిపోతాయి కదా. చాలా క్రిస్పీగా ఉంటున్నాయండి. ఇలా సౌండ్ వస్తుంది చూసారా అండి, కిరికిర్లని. ఎమ్మి ఎమ్మి పకోడా రెడీ అండి. క్రిస్పీ పకోడా రెడీ. చూసారా ఎంత బాగుందో. గోల్డ్ కలర్ వచ్చాక తీసేయాలండి. కరకరలాడుతుందండి, చూసారా. కరకరలాడుతున్నాయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.